నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఏపీ శాసన మండలి వాయిదా వైసీపీ నినాదాలతో కొంతసేపు వాయిదా వేసిన స్పీకర్ మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేయాలని డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నిరసన డిఎస్సీపై చర్చకు రావాలని జగన్ కు మంత్రి లోకేష్ సవాల్ జగన్ సమాధానం కోసం రెండో రోజు ఎదురు చూస్తున్నామన్న మంత్రి ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసన ఉధృతం ఐసీయూ అత్యవసర సేవల నిలిపివేతకు సిద్ధమైన జూడాలు సిబిఐకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన మైనింగ్ అధికారి సిబిఐ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన శివశంకర్ ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ సమావేశానికి సీఎం హాజరు కానున్నారు. పార్టీ జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటన అనంతరం రేపు రాత్రే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుండి లండన్ కు బయలుదేరనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు శాంతి కోసం నితిన్ నబీన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నివిశాఖ పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇక అనంతరం ఏపీ బీజేపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశానికి హాజరు కానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, రాష్ట్రంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర స్థాయి నేతలు, ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. ఇక నితిన్ నబీన్ పర్యటన నేపథ్యంలో విశాఖలో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఈశ్వర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్ చెప్పండి. విశాఖ పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి కోసం ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివి మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ శర్మ తదితరులు ఉన్నారు. పూజల అనంతరం కూడా అక్కడి నుంచి మధురవాడలోని వి కన్వెన్షన్ సెంటర్ లో జరిగే బీజేపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాలకు అక్కడ హాజరయ్యారు. అయితే క్షేత్రస్థాయి వ్యవస్థలో ఈ పార్టీ శ్రేణుల్లో నూతన వితోజాన్ని తీసుకురావడం, ఈ రాష్ట్ర స్థాయి వ్యూహాత్మక కార్యక్రమాలు సంబంధించడం, బీజేపీని మరింత బలోపేతం చేయడమే నితిన్ పర్యటన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. నితిన్ ఎమ్మెల్యేలతోని, కేంద్ర మంత్రులతోని కూడా ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. పార్టీ సంస్థాగత నుంచి కూడా, బూత్ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేయడమే ఆయన ఈ సమావేశం యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ వ్యాపారుల నుంచి లంచం డిమాండ్ చేసిన మైనింగ్ శాఖ అధికారిని సిబిఐ పట్టేసింది. నిన్న బల్లికూరవలోని గ్రానైట్ క్వారీలో మైనింగ్ ఆఫీసర్ శివశంకర్ తనిఖీలు చేశారు. ఇవాళ చీమకుర్తిలోని గ్రానైట్ క్వారీలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గ్రానైట్ వ్యాపారుల నుంచి 2 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. రంగంలోకి దిగిన సిబిఐ లంచం తీసుకుంటుండగా శివశంకర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. శివశంకర్ తో పాటు కొంతమంది క్వారీ యాజమానులను విజయవాడకు తీసుకువెళ్లారు. ప్రకాశం
ప్రకాశం జిల్లాలో గ్రానైట్ వ్యాపారుల నుంచి లంచం డిమాండ్ చేసిన మైనింగ్ శాఖ అధికారిని సిబిఐ పట్టేసింది. నిన్న బల్లికురవలోని గ్రానైట్ క్వారీలో మైనింగ్ ఆఫీసర్ శివశంకర్ తనిఖీలు చేశారు. ఇక ఇవాళ చీమకుర్తిలోని గ్రానైట్ క్వారీలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గ్రానైట్ వ్యాపారుల నుంచి 2 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. రంగంలోకి దిగిన సిబిఐ లంచం తీసుకుంటుండగా శివశంకర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. శివశంకర్ తో పాటు కొంతమంది క్వారీ యజమానులను విజయవాడకు తరలించారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి నేటి నుంచి 2 రోజుల పోలీస్ కస్టడీ కొనసాగనుంది. కోర్టు అనుమతితో పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని 2 రోజుల పాటు కస్టడీలోకి తీసుకురానున్నారు. విచారణలో భాగంగా ఆయనకు పొటెన్షియల్ టెస్ట్ నిర్వహించేందుకు కూడా అనుమతి లభించింది. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. దీంతో 2 రోజుల కస్టడీలో పోలీసులు కీలక అంశాలపై విచారణ చేపట్టనున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశాలపై ఉత్కంఠ నెలకొంది. ఇక ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి నేటి నుంచి 2 రోజుల పోలీస్ కస్టడీ కొనసాగనుంది. కోర్టు అనుమతితో పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని 2 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా ఆయనకు పొటెన్షియల్ టెస్ట్ నిర్వహించేందుకు కూడా అనుమతి లభించింది. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. దీంతో 2 రోజుల కస్టడీలో పోలీసులు కీలక అంశాలపై విచారణ చేపట్టనున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశాలపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ ఫోన్ ద్వారా అందిస్తారు. అక్రమ్, చెప్పండి. ఇస్రావెల్లి 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఎవరైతే ఐపీఎస్ లైంగిక కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అయితే అత్తాపూర్ పోలీసులకు సంబంధించిన స్పెషల్ టీం అయితే ఈ రోజు 2వ కస్టడీకి తీసుకొని ఉంది. మరి కాసేపట్లో కూడా అటు అతన్ని కాసేపటి క్రితమే అతన్ని కస్టడీకి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. నేరుగా చెల్లపల్లి జైలు నుండి అతన్ని స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు అవన్నీ కూడా నిర్వహించిన తర్వాత నేరుగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఈ రోజు రేపు మొత్తంగా 48 గంటల పాటు కూడా సుదీర్ఘంగా ఇటు ఉదయ్ కృష్ణారెడ్డిని అయితే పోలీసులు విచారించే పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో అంటే కేవలం కొన్ని రోజుల క్రితం కూడా అతన్ని 2 రోజుల పాటు కూడా అత్తపూర్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అప్పుడు కూడా 2 రోజులు సుదీర్ఘంగా కూడా అతన్ని విచారించినప్పటికీ కూడా ఇటు పోలీసులు అనుకున్నంత స్థాయిలో ఇలా ఎటువంటి సమాధానాలు ఇటు ఉదయ్ కృష్ణారెడ్డి వద్ద నుండి రాకపోవడంతో ఇటు మరొకసారి కూడా కస్టడీ పిటిషన్ అయితే కోర్టులో ఫైల్ చేయగా ఇటు కోర్టు కూడా కస్టడీకి అయితే అనుమతించింది. కాకపోతే ఖచ్చితంగా కొన్ని షరతులతో కూడినటువంటి కస్టడీని అయితే ఇక్కడ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు కస్టడీలో భాగంగా ఇటు ఉదయ్ కృష్ణారెడ్డిని సీసీ కెమెరా లేని ప్రదేశంలో అదే విధంగా అతన్ని ఎన్కౌంటర్ చేస్తామంటూ కూడా బెదిరించారు. నువ్వు ఈ విధమైనటువంటి నిజాలు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా నీపై ఎన్కౌంటర్ వేటు వేస్తామంటూ కూడా బెదిరించారంటూ కూడా ఇటు ఉదయ్ కృష్ణారెడ్డి మెజిస్ట్రేట్ ముందు సంచలన ఆరోపణలు చేశారు. సో అవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు అప్పుడు అత్తపూర్ పోలీసుల పైన కూడా కాస్త సీరియస్ అయింది. ఎందుకు మీరు సీసీటీవీ ఫుటేజ్ లేని రూమ్ లో ఎందుకు ఈ విధమైనటువంటి విచారణ చేస్తున్నారు అంటూ కూడా. ఎందుకంటే సాధారణంగా కస్టడీకి కోరారంటే ఖచ్చితంగా కస్టడీ పూర్తిగా వీడియో ప్రూఫ్స్ ఉండే విధంగా కూడా కస్టడీ జరపాలి, ఆ విచారణ పూర్తిగా కూడా జరపాలి, అదంతా కూడా రికార్డింగ్స్ ఉండాలి. కాకపోతే ఉదయ్ కృష్ణారెడ్డికి
ఇప్పటికి చేసినటువంటి ఫస్ట్ కస్టడీలో ఇవేమీ లేవు కాబట్టి సో దానిపైన కూడా కోర్టు సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో తర్వాత ఇటు ఉదయ్ కృష్ణ రెడ్డికి సంబంధించినటువంటి ఎవరైతే లాయర్స్ ఉంటారో వాళ్ళు కూడా అతని కోసం ఫైట్ చేశారు. ఇంకొకసారి కస్టడీకి పిలిస్తే ఖచ్చితంగా ఉదయ్ కృష్ణ రెడ్డి రాడు, ఎందుకంటే ఒకవేళ అతను పోలీసులకు సహకరించి వచ్చినప్పటికీ కూడా ఆయనకి ప్రాణాంతకరమైనటువంటి భయాలు అతనికి చూపించి నిజాలు ఒప్పుకోవాలి అది ఇది అని చెప్తున్నారు. సో కాబట్టి రాడు అంటూ కూడా వాళ్ళు ఫౌట్ చేశారు. సో దాంతో కోర్టు పూర్తి అన్ని ఆరోపణలు పూర్తిగా కూడా స్వీకరించినటువంటి కోర్టు ఇటు పోలీసులకు అయితే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అంటే షరతులతో కూడినటువంటి కస్టడీకి అనుమతించిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ రోజు రేపు చేసేటువంటి ఏదైతే విచారణ ఉంటుందో విచారణ ఖచ్చితంగా వీడియో రికార్డింగ్ రూపంలో చేయాలి. అదే విధంగా ఇటు ఇప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డి కూడా తనకి బెయిల్ కావాలంటూ కూడా బెయిల్ పిటిషన్ కూడా వేశారు. కాకపోతే ఇప్పటికే ఆ బెయిల్ పిటిషన్ కూడా కోర్టు కొట్టివేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో కాసేపటి క్రితమే అతన్ని జైలు నుండి కూడా ఇటు పోలీసులు తీసుకున్నారు. సో వైద్య పరీక్షలు కాసేపటి క్రితమే కూడా అయిపోయాయి. సో నేరుగా అత్తపూర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఈ రోజు నుంచే దానికి సంబంధించినటువంటి ఆ పూర్తి విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రేపటి వరకు సుదీర్ఘంగా కూడా అతన్ని విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే మనము ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుండి కూడా ప్రధానంగా అతని దగ్గర ఉన్నటువంటి ఐఫోన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఐఫోన్ చాలా కీలక ఆధారంగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఐఫోన్ దొరకలేదు కాబట్టి సో ఐఫోన్ ఎక్కడ ఉంది, అందులో ఉన్నటువంటి డేటా అసలు ఉందా లేదా, అందులో ఏ విధమైనటువంటి వీడియోస్ రికార్డ్ చేశారు, అదే విధంగా ఇటు ఉదయ్ కృష్ణారెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఏంటంటే అతను ఎవరైతే ఇప్పుడు మహిళా ఐపీఎస్ ఉందో మహిళా ఐపీఎస్ కి పెళ్లి అయిపోయినప్పటికీ కూడా తన దగ్గరికి వచ్చేది తనని బలవంత పెట్టేదంటూ కూడా ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో అతను పోలీసుల ముందు చెప్పాడు. సో అందులో నిజ నిజాలు ఎంత, అదే విధంగా మహిళా ఐపీఎస్ ఈ కేసులో బాధితురాలు ఉన్నటువంటి ఆ మహిళా ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ముందుకు వచ్చి నన్ను వేధిస్తున్నాడు, నాతో ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు మా ఆయనకు పంపించి నన్ను వేధిస్తున్నాడు అంటూ కూడా చెప్పాడు. కాబట్టి సో ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని సో అవి ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది కూడా ఈ 2 రోజుల విచారణలో పూర్తిగా తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రవలి, థ్యాంక్ యూ అక్రమ్. ఏపీ మంత్రివర్గం సమావేశమైంది. బీసీలకు 34% రిజర్వేషన్లపై రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపైన దృష్టి సారిస్తారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రవళి, ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభం కావడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం అవడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ సమయంలో మంత్రిమండలిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధం కావడం జరిగింది. ఒకటి, బీసీ డెడికేషన్ కమిషన్ నివేదికపై చర్చించి దానికి ఆమోదం తెలపడానికి సిద్ధం కావడం జరిగింది. అలానే బీసీలకు 34% రిజర్వేషన్ పై కూడా కేబినెట్ లో అవకాశం కూడా ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నటువంటి కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి ఏంటి అనే విషయాలపై కూడా క్లారిటీ తీసుకునే విధంగా సిద్ధం కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక గతం కంటే భిన్నంగా చూసుకున్నట్లయితే గనక మేయర్ చైర్పర్సన్ ఎన్నికలు రెగ్యులర్ గా జరిగే విధంగా, అంటే గతంలో మేయర్ ని ఎవరైతే కౌన్సిలర్ ఎన్నుకుంటారో అలా కాకుండా డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకునే విధంగా కూడా స్థానిక సంస్థలు చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి సంబంధించి కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధం కావడం జరిగింది. దీనితో పాటు రాష్ట్రంలో ఏదైతే పెట్టుబడులు పెడతానికి సిద్ధంగా ఉన్నటువంటి కంపెనీలు ఉన్నాయో వానికి భూముల కేటాయింపు, రాజధానిలో మౌలిక వసతుల కల్పన, ఇవన్నిటిపై కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆమోదముద్ర వేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం కావడంతో ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాత అవే అంశాలను అసెంబ్లీలో బిల్లులు పెడతానికి అవకాశం ఉండే విధంగా చేయడం జరిగింది. అంటే కేబినెట్ నిర్ణయం లేకుండా బిల్లులు పెడతానికి అవకాశం ఉండదు కాబట్టి కేబినెట్ లో చర్చించిన తర్వాత ఈ బిల్లుల రూపంలో బిల్లులు పెడతానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక రాష్ట్రంలో అభివృద్ధి ముఖ్యంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో రాజధానే కాకుండా బయట ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడ ఏ కంపెనీలు అభివృద్ధి పనులకు ముందుకు వస్తున్నాయో వాటన్నిటిని కూడా నోటిఫై చేసి వాటికి నిధులు అలానే వాటి కేటాయింపులు ఏమున్నాయో వాటన్నిటి మీద కూడా చర్చించడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల ఆమోదాన్ని తెలపడానికి సిద్ధమవుతుంది. అలానే అసెంబ్లీలో బిల్లుల రూపంలో ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ రోజు కేబినెట్ భేటీ కావడం జరుగుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక మల్కాజ్గిరిలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం.
ఇందాక గౌరవ శాసన మండలి సభ్యులు చెప్తూ ఒక మాట అన్నాడు. ఈ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు ఏ తుగ్లక్ నిర్ణయం తీసుకుంటాడో, ఎప్పుడు ఏ పిచ్చి పనులు చేస్తాడో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించాలి, ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడం లేదు, సమస్యలను సృష్టిస్తా ఉన్నది. ఇందాక తమ్ముడు కార్తీక్ మాట్లాడిండు. 60 ఏండ్ల కింద కొనుక్కున్న ఇల్లు, 60 సంవత్సరాల నుంచి ఆ కాలనీలో ఆ ఇళ్లలో మేము నివసిస్తున్నాము. ఆ డిఫెన్స్ కాలనీలో ఈరోజు ఇల్లు అమ్ముకోవడానికి పోతే మీది నిషేధిత జాబితాలో పెట్టిండ్రు అంటే మేము ఎక్కడికి పోవాలి అంటున్నాడు కార్తీక్. ఇది ఒక కార్తీక్ సమస్య కాదు, హైదరాబాద్ లోని లక్షలాది కుటుంబాల సమస్య. రాత్రికి రాత్రి కాలనీలు సర్వే నంబర్లు మొత్తం లేఅవుట్లు, హెచ్ఎండిఏ అమ్మిన భూములు, హుడా అమ్మిన భూములు, యాక్షన్ లో ప్రభుత్వం అమ్మితే కొనుక్కున్న భూములన్నీ కూడా 22A కింద నిషేధిత జాబితాలో పెడితే ఆ ప్రజలు ఏం కావాలి? కార్తీక్ ఏమన్నాడు? సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే ఎంఆర్ఓ దగ్గరికి పోమంటుండు, ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆర్డీఓ గారి దగ్గరికి పో అంటుండు, ఆర్డీఓ దగ్గరికి పోతే కలెక్టర్ గారి దగ్గరికి పో అంటుండు, కలెక్టర్ గారిని కలిస్తే ఇది యుఎల్సి సమస్య, యుఎల్సి ఆఫీస్ కు పో అంటున్నారు. అంటే ప్రజలు ఎందుకు తిరగాలి? మీరు చేసిన తప్పులకు శిక్ష ప్రజలకెందుకు అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. తప్పు మీది, ప్రజలకెందుకు శిక్ష? ఎందుకు పెట్టినారు ఈ భూములు? ఎవరు పెట్టమన్నారు? 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యుఎల్సి రద్దు చేసింది. యుఎల్సి రద్దయిన తర్వాత ఆ భూములన్నీ పట్టా భూములుగా మారినాయి, లేఅవుట్లు అయినాయి, ప్రజలు ఇల్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు, ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. 20 ఏండ్ల నుంచి లేని సమస్య రాత్రికి రాత్రే మీకు ఎందుకు ఆ బుద్ధి పుట్టింది? ఆ యుఎల్సిలో పరిష్కారమైన భూములన్నీ కూడా ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టారు అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఒక రంగారెడ్డి జిల్లాలో 7500 జీవోలు, యుఎల్సి కింద ఎగ్జంప్షన్ పొందినటువంటి 7500 జీవోలు ఆ రోజు ఎగ్జంప్షన్ వస్తే వాటిని మొత్తం నిషేధిత జాబితాలో పెట్టినారు. మన మేడ్చల్ జిల్లాలో యుఎల్సి కింద ఎగ్జామ్ చేసిన 6000 జీవోలు, వాటన్నిటినీ నిషేధిత జాబితాలో పెట్టినారు. అదేవిధంగా హెచ్ఎండిఏ యాక్షన్ ల్యాండ్స్, హుడా అమ్మిన భూములు, వాటిని నిషేధిత భూము జాబితాలో పెట్టినారు. అంటే ఇలా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ హైదరాబాద్ మొత్తం నా చేతుల్లోకి రావాలి, ఈ రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా నా చేతుల్లోకి రావాలని అధికారులకు చెప్పి రాత్రికి రాత్రి ఇవన్నీ నిషేధిత జాబితాలో పెట్టినారు. ఇలా పరిస్థితి ఏంటంటే పాపం ప్రజలకు తెలియదు. ఇలా మీ భూమి, మీ ఇల్లు, మీ అపార్ట్మెంటు నిషేధిత జాబితాలో చేరిందనే విషయం ప్రజలకు తెలియదు. ఎప్పుడు తెలుస్తున్నది? ఇందాక కార్తీక్ చెప్పిండు, అది అమ్ముదామని రిజిస్ట్రేషన్ ఆఫీస్కు పోతే ఛాలెంజ్ కట్టినాక లేలే ఇది నిషేధిత జాబితాలో ఉంది అంటే అప్పుడు నెత్తికి చేతులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. పాపం ప్రజలకు వాళ్ళ ఆస్తి వాళ్ళకు కాకుండా పోయింది. మీ ఆస్తి ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేసిండ్రు, మీ ఆస్తిని నిషేధిత జాబితాలో పెట్టిండ్రు, మీ అపార్ట్మెంట్లను ఉంటున్నావు గానీ అపార్ట్మెంట్ ఇలా నీ పేరు మీద లేదనే విషయం ప్రజలకు తెలియకుండా పోయింది. ఒకటి కాదు, రెండు కాదు, లక్షలాది ఆస్తులు పెట్టినారు, లక్షలాది అపార్ట్మెంట్లు, లక్షలాది ఇండ్లు, లక్షలాది ప్లాట్లను నిషేధిత జాబితాలో పెట్టి రాత్రికి రాత్రి ప్రజల్ని ఆగం చేసిండ్రు. నిన్న ఒక ఆయన అశోక్ రెడ్డి గారు తిలక్ నగర్ లో ఉంటాడు, నల్లకుంట ప్రాంతంలో. రాత్రి నాకు ఫోన్ చేసిండు, అశోక్ రెడ్డి, తిలక్ నగర్. ఆయన అశోక్ రెడ్డి గారు ఆదివారం, నిన్న, ఇవాళ సోమవారం కదా, మంగళవారం, మొన్న ఆదివారం నాడు అమెరికా పోవాల్సి ఉండే, శనివారం 15 ఆగస్టు, శుక్రవారం నాడు రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాడు. ఆయనకు 450 గజాల్లో తిలక్ నగర్ లో ఇల్లు ఉన్నది. అది వాళ్ళ తాత తండ్రి నుంచి ఆయనకు వచ్చిన ఇల్లు. సో ఆయన అమెరికాలో ఉంటున్నాడు. ఆ ఇల్లు అమ్మాలని నిర్ణయం చేసుకున్నాడు, అడ్వాన్స్ తీసుకున్నాడు పైసలు.
రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో స్లాట్ బుక్ చేసుకున్నాడు. ఇక టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. Need to have a level playing field in the state. We need to have a level playing field. సమానమైనటువంటి భూమి క్రియేట్ చేసినాకనే కదా నువ్వు గేమ్ పెట్టాలి. ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారు అనుకోండి, ముఖ్యమంత్రి గారికి ఫుట్బాల్ మ్యాచ్ బాగా తెలుసు కదా, అందుకే చెప్తున్నా. ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంటే ఒక దిక్కు ఎత్తుండి ఒక దిక్కు వంపు ఉంటే ఎట్లా ఆడతారు ఆట? వంపులు ఉన్నోడు ఏదో గోల్ కొట్టగలుగుతాడు. ఇవాళ పేదవాళ్ళ పరిస్థితి అదే కదా. అందుకే భూమి పంపిణీ జరగాల్సిందే. పేద బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదల్ని కూడా న్యాయం చేయగలిగే ఏకైక పార్టీ తెలంగాణ రక్షణ సేననే అవుతుంది. I want to appeal to all the youngsters. Just imagine you are playing a monopoly game. If there are 4 players and you have different rules for all 4 players, you tell the 2 players that for first half an hour you can't buy anything. Don't you think there is a disadvantage to the 2 players who cannot buy anything in the first half an hour? I'm sure you understand this analogy. That's why I'm telling you this. When TRS is taking a drastic decision like redistributing the land, please do not jump to a negative conclusion. Think from a point of view where there is no level playing field. How do you create it? How do you create an egalitarian society? Think about that. Mere politics is not enough. If social justice has to be achieved in this state or in this country, land redistribution is one of the major ways in which it can be achieved. Telangana Rakshana Sena firmly believes in it, and that is why today we are launching a scheme called Bhulakshmi. We are launching a scheme called Bhulakshmi once TRS comes into power. And right now we are demanding the Congress government that you give land rights, ownership rights to the people with assignment lands. You start the distribution. We will support you as an opposition. You please start the distribution. నేనే అధికారంలోకి వచ్చేదాకా ఆగాలి, అప్పటి వరకు పేదలు పేదగా ఉండాలి అనట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే మొదటి వరుసలో నిలబడి మేమే పంపిణీ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం భూములు లాక్కోవాలని వస్తే మాత్రం గుత్పలు అందుకొని మేమే ముంగటుంటాం. నేను చెప్తా ఉన్నా, మా దళిత ఇంటి ఆడబిడ్డలు నేను అపీల్ చేస్తున్నా, ఎవరైనా మీ భూమికి కన్నెత్తి చూస్తే గుత్ప పట్టుకొని రెడీగా ఉండుర్రి. ఎవరు వస్తారో నేను చూస్తా. అడిగేటోళ్ళు లేరు అనుకుంటున్నారు, కుదరదు అట్లా. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు 100 ఎకరాల భూమి ఉంది. అఫీషియల్గా 20 ఎకరాల భూమి చూపిస్తారు. 20 ఎకరాలు ఉన్నోడికి 1 ఎకరం ఉంటేంది లేకుంటేంది అనిపిస్తుంది. కానీ మనకు అట్లా కాదు కదా. 1 ఎకరం లేనటువంటి పేదల గురించి వాళ్ళు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. సామాజిక న్యాయ సాధన జరగాలంటే ముందు భూమి ఉండాల్సిందే. అందరూ కూడా నాకు తెలిసి రైతు బిడ్డలే, అందరూ కూడా గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే, మా మిత్రులంతా, పత్రికా మిత్రులంతా. ఒక గ్రామంలో పరిస్థితి ఇమాజిన్ చేసుకోండి. భూమి లేనివాడికి ఎంత విలువ ఉంటుంది, భూమి ఉన్నవాడికి ఎంత విలువ ఉంటుంది. పిల్లనియాలంటే ఏం అడుగుతారు? ఇల్లుందా, భూమి ఉందా, జాగుందా అని అడుగుతారు. ఆ విలువ ఉండద్దా? సామాజిక గౌరవం ఉండద్దా? దానికోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మా మేధావర్గాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నా. నేను సామాజిక న్యాయం జరగాలి తెలంగాణలో అంటే అది పొలిటికల్ స్లోగన్ కాదు. విప్లవాత్మకమైన గుణాత్మకమైన మార్పు కోసమే తెలంగాణ రక్షణ సేన ముందొచ్చింది. దానికోసం ప్రయత్నం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు మీరు సామాజిక అన్యాయం చేస్తున్నారు, దాన్ని సరిచేయండి. బడ్జెట్లో సరిచేయండి, పొజిషన్స్లో సరిచేయండి, 42% రిజర్వేషన్ కోసం సరిచేయండి. మీరు బాగా సామాజిక న్యాయం అంటున్నారు కదా, పోదాం పండి ఢిల్లీకి. మరి అడుగుదాం మోడీ అంకుల్ని 42% రిజర్వేషన్ బిల్లు పాస్ చేయమని. అవి చేయలేకపోతే మీరు చెప్తున్న మాటలు మోసమని తెలంగాణ సమాజం గుర్తించాలని చెప్పి నేను కోరుతూ, మరి భూలక్ష్మి పథకం కోసం మా ఆడబిడ్డలంతా కూడా ఆలోచన చేయాలి. మీ ఆడబిడ్డగా సమాజంలో గౌరవం సాధించాలంటే ప్రతి కుటుంబానికి కనీసపు ఆస్తి ఉండాలి, 1 ఎకరమన్న జాగు ఉండాలని బలంగా నమ్మే వ్యక్తిగా నేను ఈ పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నా. మీ అందరి సంపూర్ణ మద్దతు, ఆశీర్వాదం తెలంగాణ రక్షణ సేనకు ఉంటుందని చెప్పి భావిస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రెండోది, ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమి అవైలబుల్ లేకుండా అవుతుంది. ప్రభుత్వాలన్నీ కూడా భూములన్నీ వేలం వేస్తున్న పరిస్థితి.
ఫస్ట్ థింగ్ అండి, రేవంత్ రెడ్డి గారు ఏమి ఎస్సీ ఎస్టీ బీసీలను ముఖ్యమంత్రుల్ని ఎమ్మెల్యేలు చేయలేదు. అంబేద్కర్ గారు, పూలే గారు వాళ్ళు చేసిండ్రు. వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని, వారు ఇచ్చినటువంటి రాజ్యాంగ రక్షణలతోని ఎమ్మెల్యేస్ అవుతా ఉన్నారు. ఒకటి. రెండు, భూమి ఉంది, మనసు లేదు. భూమి ఉంది, మనసు లేదు. పోయిన గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేసింది. ఓ 13,000 ఎకరాలు ఇచ్చిన తర్వాత ఆపేయడం జరిగింది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పోర్టులు, షిప్పింగ్ హార్బర్ల పురోగతిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అసెంబ్లీలో సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 4 ప్రతిపాదిత పోర్టుల నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ప్రతిపాదిత 7 ఫిషింగ్ హార్బర్లలో 4 ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. జువలదిన్న 97%, విశాఖ నిజాంపట్నం 81%, మచిలీపట్నం 71%, ఉప్పాడ 86% మేర పనులు పురోగతిలో ఉన్నాయని మంత్రి వివరించారు. బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎక్కువ మందికి అవకాశం ఇవ్వలేకపోవచ్చు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకు సమాధానం? ఓడరేవులు రామాయపట్నం ఓడరేవులు ప్రకాశం జిల్లా, మచిలీపట్నం ఓడరేవు కృష్ణా జిల్లా, కాకినాడ గేట్వే ఓడరేవు కాకినాడ జిల్లా, మూలాపేట ఓడరేవు శ్రీకాకుళం జిల్లా. ఫిషింగ్ హార్బర్లు ప్రతిపాదిత ఫిషింగ్ హార్బర్లు దివ్యలదిన్నె నెల్లూరు జిల్లా, ఉప్పాడ కాకినాడ జిల్లా, నిజామాపట్నం ఫేజ్ 2 బాపట్ల జిల్లా, మచిలీపట్నం ఫేజ్ 2 కృష్ణా జిల్లా, బుడగట్లపాలెం శ్రీకాకుళం జిల్లా, పూడిమడక అనకాపల్లి జిల్లా, కొత్తపట్నం ప్రకాశం జిల్లా. నిర్మాణంలో ఉన్నవి జువలదిన్నె నెల్లూరు జిల్లా, నిజామాపట్నం బాపట్ల జిల్లా, మచిలీపట్నం కృష్ణా జిల్లా, ఉప్పాడ కాకినాడ జిల్లా. బి ప్రశ్నకు సమాధానం వివరాలు అనుబంధంలో ఇవ్వబడ్డాయి. సి ప్రశ్నకు సమాధానం వివరాలు అనుబంధంలో ఇవ్వబడ్డాయి. డి ప్రశ్నకు వివరాలు అనుబంధంలో ఇవ్వబడ్డాయి. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నెలివాడ సమీపంలో జాతీయ రహదారిపై త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. 2 లారీలు, ఓ బొలెరో వాహనం ఢీకొన్నాయి. ప్రమాదంలో బొలెరో వాహనం నుజ్జునుజ్జైంది. రహదారిపై టమాటాలు చెల్లా చెదురుగా పడ్డాయి. ఓ లారీ అదుపు తప్పి చెరువు గట్టును ఢీకొట్టి చెరువు వైపు వాలిపోయింది. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మదీనాగా గుర్తించారు. వెంటనే అతన్ని విజయనగరం జిల్లా కేంద్రం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. లేడీ ఓరియంటెడ్ మైథాలజీ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు హీరోయిన్ నితి అగర్వాల్. తంత్ర ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. వర ఫిలిమ్స్ నిర్మిస్తుంది. ఇక నితి అగర్వాల్ బర్త్డే రోజున పూజా సెరమనీ నిర్వహించారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మెట్రో టీవీ.